హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీగా వెరీ టేస్టీగా ఉండే పోహాను ఎలా తెరిచేయాలో నేర్చుకుందాం అండి. ముందుగా ఒక బౌల్లోకి మనం అటుకులు తీసుకోవాలి. 2 గిన్నెలు అటుకులు వేసాను నేను. వీటిని మనం మంచినీళ్ళతోటి నీట్గా వాష్ చేసుకోవాలండి. 2-3 సార్లు కడుక్కుంటేనే అందులో ఏమి చిన్న చిన్న పురుగులు లాంటివి కానీ పొట్టు లాంటివి కానీ లేకుండా ఉంటుంది. నీట్గా వాష్ చేసుకోండి 3 సార్లు. ఇది వాష్ చేసిన తర్వాత చిల్లులు గిన్నెలు ఉంటాయి కదా, అలాంటి గిన్నెలోకి వేసేసుకుంటే నీళ్ళు ఏమైనా ఉంటే కనుక అవి కూడా వాడిపోయి మనకి ఈ అటుకులను కొంచెం పొడి పొడిగా తయారవుతాయి అన్నమాట. ఇది అంతలోగా మనకి నీళ్ళు పడేలాగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని నూనె వేసుకుని, నూనె వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 కరివేపాకు రెబ్బలు, అలాగే ఒక 2 అంగుళాల అల్లం ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుని అది, అలాగే 3 పచ్చిమిరపకాయలు తీసుకుని చక్రాల్లాగా తరిగి పెట్టుకుని అవి వేసేసుకోండి. ఒకసారి కొంచెం కలుపుకోండి. ఇందులో నేను పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే 2 ఉల్లిపాయలు, చిన్నవైతే 3 ఉల్లిపాయలు తీసుకుని మీడియం సైజులో తరిగి పెట్టి వేసుకున్నాను. అలాగే ఒక గుప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాను ఒక గుప్పుడు. వీటిని కొంచెం మగ్గనివ్వాలండి. మధ్యలో ఒక చిటికెడు పసుపు వేసాను. అలాగే కొంచెం ఉప్పు, ఈ ముక్కలకు సరిపడ ఉప్పు వేసాను. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గనిచ్చాను. ఈ చిక్కుడుకాయలు అన్నీ ఉడకాలి కదా, అవి ఉడికిన తర్వాత టమాటాలు వేసాను. 4 టమాటాలు తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి వేసాను. టమాటాలు కూడా కొంచెం సేపు ఉడకాలి. ఉడికిన తర్వాత అందులోకి చాట్ మసాలా వేసాను. మసాలా కొంచెం తక్కువగా వేసానండి, చిటికెడు వేసాను. కారం మాత్రం 1.5 స్పూన్ వరకు వేసాను. మళ్ళీ ఈ టమాటా ముక్కలకి అలాగే పోహాకి అటుకులకి సరిపడా ఉప్పు వేసాను. బాగా మగ్గిపోయే వరకు ఉంచి, మగ్గిపోయిన తర్వాత అప్పుడు అందులో మనం ఆల్రెడీ తడిపెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా కూడా మనకి ఈ టమాటా ఫ్లేవర్ అంతా పట్టేలా కలుపుకుని దాని మీద మనం నిమ్మరసం ఒక 3 నిమ్మకాయల వరకు కూడా పిండుకోవచ్చండి. 3-4 నిమ్మకాయల రసం పిండుకున్నాను. పైన కొంచెం కొత్తిమీరతోటి, తర్వాత వేరుశనగలు వేయించి పెట్టుకున్న వేరుశనగలతోటి గార్నిషింగ్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను తిన్నాను కదా, చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇది ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చాలా ఈజీ, స్నాక్ బాక్స్కి ఇవ్వచ్చు. ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.